Hello everyone, welcome to Uttam's Academy online classes and Turning Point Offline Coaching Center Kadapa. మరి చాలా మందికి డౌట్ ఏముందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మేము అప్లై చేస్తున్నాం. మరి మాకు నచ్చిన జోన్ చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కోల్కతా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. మీరు ఈ స్టేట్లో అంటే ఈ జోన్లో అప్లై చేసినప్పుడు మాకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ వస్తుంది అనేది చాలామందికి చాలా డౌట్ ఉందన్నమాట. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే మనం అప్లై చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండాలని అడగల. మనం మిగతా ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళు మనం చూజ్ చేసుకోమంటారు. ఇదో ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, నీ ఏ సెంటర్ కావడం 1, 2, 3 ప్రిఫరెన్స్. తెలంగాణ అనుకోండి, తెలంగాణలో కూడా 1, 2, 3 ప్రిఫరెన్స్ కోరుకోమంటారు. ఎస్ఎస్సి కూడా అంతే, సో ప్రిఫరెన్స్ కోరుకోమంటారు. మరి ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నందు గతంలో 2019లో అయితే మాత్రం ఏం చేశారంటే, మీరు ఒకవేళ వేరే జోన్ అప్లై చేసుకున్న సెంటర్ వచ్చేసి మన హోమ్ స్టేట్లో కూడా రాసుకోవడం జరిగింది. ఇంకా కొందరికి ఇంకా సిస్టమ్స్ ఇక్కడ లేవు, హెవీగా ఉన్నప్పుడు మన నుంచి దూరంగా పడింది. మరి ఈ యొక్క అప్లికేషన్ సెంటర్లో మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చెన్నైకి రావాలనేసి లేదా కోల్కతా పోవాలనేసి. ఎందుకంటే కోల్కతాలో హైయెస్ట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి. మరి మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మన కోల్కతాపై ఎగ్జామ్స్ రావాలంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా కష్టంగా ఉంటుంది. అదే మాదిరిగా మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ అనుకోండి, వాళ్ళకి ఫ్రీ ఫెసిలిటీ ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి మన అందరం పోయి రాయాలంటే టైర్ 1, టైర్ 2, తర్వాత సైకోమెట్రీ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఇవన్నీ మనకు ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ ఖర్చు అవుతుందని అనిపిస్తుంది మనకు. మరి ఇప్పుడు మన డౌట్ ఏమంటే, మరి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది. అయితే గమనించండి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు ఎగ్జామ్ ఎక్కడ పడినా కూడా మనకు ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. సో మీ గురించి ఎవరికి అవసరం లే. ఇప్పుడు బీసీ అండ్ జనరల్ వాళ్ళ పరిస్థితి ఏమంటే, సార్ మాకు ఎక్కడ వస్తుంది ఏమి అని టెన్షన్ పడుతున్నారనమాట. ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియలో అయితే మాత్రం ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ను కోరుకొని వాళ్ళు అడగల. ఈయన మన సికింద్రాబాద్ జోన్ అప్లై చేసుకున్నా కూడా నీకు హైదరాబాద్ సెంటర్ కావాలా, కడప సెంటర్ కావాలా, తిరుపతి కావాలా, వైజాగ్ కావాలన్నా, శ్రీకాకుళం కావాలన్నా అని ఎక్కడ అడగల. ఇటువంటి పరిస్థితుల్లో మనకి సెంటర్ ఎక్కడ వస్తుంది? మరి శ్రీకాకుళం వాళ్ళకి ఇక్కడ చిత్తూరు శ్రీకాకుళం వేసి అనుకోండి, అయిపోయి తిరగడానికి సరిపోదు. సో జనరల్గా ఈ రైల్వే బోర్డు కూడా ఏం చేస్తుందంటే, ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడైతే ఉందో, లేదా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ మీరు అయితే పెట్టారో దాని సరౌండింగ్స్లోనే మీకు ఎగ్జామ్ అలాట్ చేయడం ట్రై చేస్తారు వాళ్ళు. ఇది నో డౌట్ అట్ ఆల్. ఏం చెప్తున్నాను, మన యొక్క అడ్రస్ని బేస్ చేసుకొని జనరల్గా ప్రతి జిల్లాలో ఓల్డ్ జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే. సో కాబట్టి మన యొక్క అడ్రస్ బేస్ చేసుకొని మనకు నియర్గా ఉన్న ఎగ్జామ్ సెంటర్ ఆన్లైన్ ఎక్కడైతే ఉంటుందో అదే మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మీరు చెన్నై జోన్ అప్లై చేసుకున్నా, బెంగళూరు జోన్ అప్లై చేసుకున్నా కూడా మన స్టేట్లోనే ఎగ్జామ్ రాసే అవకాశం వస్తుంది అనేసి నేను బలంగా నమ్ముతున్నా. ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు అక్కడ తిప్పాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ కొన్న వాళ్ళకి ఇబ్బందే, మనకి ఇబ్బందే. అందువల్ల అందరి దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఇబ్బంది రాకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ఏ జోన్ అప్లై చేసుకున్నా కూడా మన స్టేట్లో హోమ్ స్టేట్లోనే ఎగ్జామ్ రాసుకుని వెసులుబాటు ఇస్తుంది అని నేనైతే బలంగా నమ్ముతున్నా. ఇన్ కేసు ఇవ్వలేకుండా ఏం చేయాలి సార్? ఇవ్వకుండా మనం ఏం చేసే స్థితి ఏం లేదు కదా. ఎక్కడైనా సమయం పోయి ఎగ్జామ్ పోయి రాయాల్సిందే, మరి జాబ్ కావాల్సిందే, అది మనం బేర్ చేయాల్సిందే. సో ప్రస్తుతానికి మీరు ఏమనుకుంటారంటే, ఖచ్చితంగా మన ఏ జోన్ అప్లై చేసుకున్నా కూడా మన హోమ్ స్టేట్లో రాసుకునే వెసులుబాటు కల్పిస్తుంది రైల్వేస్, ఆ నమ్మకం ఉంది అనేసి మీరు అప్లై చేయండి. లాస్ట్ మినిట్లో ఇన్ కేసు రాలేదు ఇంకా తప్పదు. మనం అంటూ జాబ్ వస్తే జమ్మూ కాశ్మీర్ పోయి నేను జాబ్ చేస్తా అంటే మనం అట్లే అనుకోండి, తప్పేం కాదు కదా. కాకపోతే దీనికి అదనంగా మరొక 5-6 వేలు డబ్బులు ఖర్చు అవుతుంది, తప్పదు. ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఈ కాంపిటేటివ్ యుగంలో మనకు ఆ ఖర్చు అనేది మనకు నామినల్గా వస్తూ ఉంటుంది. దానికి మనం ఎవరు కూడా ఎస్కేప్ కాలేము. కాబట్టి దాని గురించి అది
దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించగమ్మకండి. ఇంకా దాని గురించి నాకు చూసి చాలామంది మెసేజ్లు మనకు పెట్టడం జరుగుతుంది అనమాట, సార్ ఇట్లా అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి వదిలేసేయండి. మన ఫోకస్ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలా. అక్కడ మనకి వాడు ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయలేం. బట్ మ్యాక్సిమం మనకైతే మాత్రం ఖచ్చితంగా మన హోమ్ స్టేట్లోనే మనకు సెంటర్ ఇచ్చే అవకాశం అయితే గ్యారంటీగా ఉంది. ఇన్ కేసు ఇవ్వకపోయినా కూడా అక్కడ పోయి ఎగ్జామ్ రాని మనం సిద్ధంగా ఉంటాము అని మనం ప్రిపేర్ అయిపోండి. కానీ దీన్ని మాత్రం బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎన్టీపీసీలో వేకెన్సీ సంఖ్య చాలా భారీగా పెరగబోతూ ఉంది. దాని నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా మనకు 8,000 12,000 కాకుండా ఈ యొక్క సంఖ్య 20,000 వరకు పోయే అవకాశం అయితే బాగా ఉంది. అది చైర్మన్ కూడా చెప్పడం జరిగింది, ఆర్ఆర్బీ బోర్డు చైర్మన్ కూడా చెప్పడం జరిగింది పెరిగిపోతున్నాయి అనేసి. సో కాబట్టి మనకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మాత్రం మీరు బాగా ఇవ్వండి. దాన్ని బేస్ చేసుకొని మీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే అలికేట్ కాబోతున్నాయి. రైల్వేనే చూసుకుంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకోండి. సో దీనికి సంబంధించి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు ఆన్లైన్ కోర్స్ లభిస్తుంది. మీకు టెస్ట్ సిరీస్ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. లేదు నేను చదవలేకపోతున్నాను అంటే మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కొంచెం కడపకు రావచ్చు. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మీకు షెడ్యూల్ వేసి రిగ్రెస్గా ప్రాక్టీస్ చేయించబోతున్నాం. ఇప్పటికే ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, 2వ బ్యాచ్ మండే స్టార్ట్ కాబోతోంది. సో మార్నింగ్ 6 o'clock ఒక ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ 6 o'clock 6 to 7:30 ఒక గ్రాండ్ టెస్ట్తో మనకు శుభోదయం ప్రారంభమవుతుందన్నమాట. అక్కడి నుంచి అనాలిసిస్ ఉంటాయి. తర్వాత డైలీ ఎగ్జామ్ క్లాసెస్ అంటే మనకు సిలబస్ ఉన్నటువంటి జీకే అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, మ్యాథమెటిక్స్ అయితేనేమి అవి పక్క జరుగుతుండే, ఎగ్జామ్స్ పక్క జరుగుతుండే. డైలీ 1-liner బిట్స్. ఓకే, 1-liner బిట్స్ కూడా మీకు ఒక పక్క వెళ్తూ ఉంటుంది. 15,000 1-liner బిట్స్ మీకు ఇస్తాం. దాదాపు 100+ గ్రాండ్ టెస్ట్ మీకు అందిస్తున్నాం. ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మీతో డిస్కస్ చేస్తాం. డైలీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, డైలీ క్లాసెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మీరు టర్నింగ్ పాయింట్ జాయిన్ కండి. మీకు సక్సెస్ కంటే మాత్రం చూస్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. సో అత్యద్భుతంగా మీకు ఉంటుంది. మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు మంచి సెక్యూరిటీతో కూడినటువంటి వసతి కూడా ఉంటుందన్నమాట. మంచి ప్రశాంతమైన వాతావరణం కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు టర్నింగ్ పాయింట్ విజిట్ చేయండి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వేకెన్సీస్ తక్కువైతే కాదండి. 8,135 ప్లస్ అది ఉంది. మొత్తం 12,000 వరకు ఉన్నాయి. ఈ సంఖ్య ఖచ్చితంగా పెరిగేది తగ్గేది లేదు. సో డ్యామ్ సరిగ్గా నేను నమ్ముతున్నా 20,000 పోస్టులు తగ్గకుండా మనకైతే నోటిఫికేషన్ రాబోతుంది. మనకు ఈ ఎగ్జామ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి, కష్టపడి చదవండి. మనకు టైం చాలా దండిగా ఉంది. మనకి ఎగ్జామినేషన్ మేబీ జనవరి ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఫస్ట్ మన ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తే అదే సిలబసే అదే మళ్ళీ మనకు మెయిన్స్ కూడా పనికొస్తుంది. సో ఆ అవకాశం జారి పెట్టుకోవద్దండి. సో థ్యాంక్ యూ. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.